ఇప్పుడు నేను చెప్పబోయేది గనుక మీరు నేర్చుకుంటే, మీ లైఫ్‌లో 80% ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి. మీకు నచ్చని పనులు, నచ్చని ఆలోచనలు మీ ముందు జరుగుతున్నప్పుడు, అవి చూసి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. మీకు దేవుడి మీద విపరీతమైన భక్తి ఉందనుకోండి, బాబు గోగినేని గారి వీడియోలు చూసి గంట సేపటి పాటు రియాక్ట్ అవ్వకుండా ఉండండి. అదే మీరు ఏథీస్టులు అనుకోండి, భక్తి ఛానల్ ఓపెన్ చేసి, లేకపోతే చాగంటి గారి ప్రవచనాలు ఓపెన్ చేసి, ఓ గంట సేపు వినండి. మీ లాజిక్‌తో దాన్ని ఫైట్ చేయాలని చూడకండి. జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వితౌట్ ఎనీ రియాక్షన్. మీ బీపీ రైజ్ అవ్వకూడదు. మీరు తల తిప్పకూడదు. అక్కడ చెప్తున్న దాంతో లాజికల్‌గా మీ మైండ్‌లో ఆర్గ్యూ చేయకూడదు. అసలు రియాక్ట్ అవ్వకుండా, దాన్ని ఫైట్ చేయకుండా ఏ విధంగాను ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని, వర్బల్‌గా గాని ఫైట్ చేయకుండా క్వైట్‌గా చూసి నవ్వుతూ ఉండగలగాలి. నాన్ రియాక్టివిటీ. ఇది గనక మీరు చేస్తే, దీని ద్వారా వచ్చే సెల్ఫ్ కంట్రోల్‌తో మీరు లైఫ్‌లో 80% ప్రాబ్లమ్స్‌ని తీసి అవతల పడేస్తారు కరివేపాకులాగా.